ఓకే. ఓకే. ఇప్పుడు నీ ఫాలోవర్స్ కన్నా రీచ్ అయితే బానే ఉంటుంది. ఫాలోవర్స్ ఎందుకు రావట్లేదు ఎక్కువగా? ఫాలోవర్స్ అంటే నార్మల్‌గా అంటే నేను చూస్తాను గదా! ఒక 3-4 డేస్ బిజీ ఉండి వీడియో పెట్టాను. అన్‌ఫాలో కొట్టేస్తారు. తర్వాత మళ్ళీ వీడియో పెట్టినాక ఫాలో కొడతారు. ఓకే. నీ కంటెంట్ అంతా చూస్తుంటే ఒక మొత్తం నాన్న అనే సెంటిమెంట్‌తో ఉన్నయి మాత్రమే మిలియన్స్‌లో ఉన్నాయి. మిగతా ఏ కంటెంట్ అంత వెళ్ళట్లేదు. ఇంకా అంటే నువ్వు కూడా అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? అదే కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా నా వాయిస్ అనేది ఉంటది కదా! వాయిస్‌ని టెస్ట్ రూపంలో వేరే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే 6 మిలియన్, 5 మిలియన్ అట్లా కూడా వెళ్ళినాయి. ఓకే. చాలా మంది పెట్టుకుంటారు నా ఆడియో వేరే పేజ్‌లలో. మరి దాన్ని నువ్వేం రిస్ట్రిక్ట్ చేయవా? ఏం చేయడానికి మన యూట్యూబ్ కాదు కదా కాపీరైట్ కొట్టడానికి. ఓకే. అంటే వాళ్ళకి చెప్పిన అట్‌లీస్ట్ రిపోర్ట్స్ కొట్టినా పోతదేమో. నార్మల్‌గా మెసేజ్ చేశాను చాలా మందికి. మేము పెట్టుకుంటాం ఏమైతది బ్రో అంటే ఇక మనం వాళ్ళతోని ఏం ఆర్గ్యూ చేయలేం కదా అని లైట్ తీసుకున్నాను. ఓకే. నా వాయిస్ అన్నా జర నలుగురికి తెలుస్తుంది కదా, పెయిన్ అన్నది నలుగురికి తెలుస్తుంది కానీ లైట్ తీసుకుంటాను.